కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలో వైసీపీ పార్టీకి చెందిన నాయకులు దేవాలయ భూములను దాదాపుగా 38 ఎకరాలు పట్టాదారు పాస్ పుస్తకాలు చేసుకుని అనుభవిస్తున్నారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం R&B స్థలాలను కూడా ఆక్రమించుకొని భవన నిర్మాణాలు చేపట్టి అద్దెలకు ఇవ్వడం జరిగిందని, గత 5 ఏళ్లుగా వైకాపా నేతల ఆగడాలు అంతా ఇంతా కావని, ఈ విషయాలను విచారణ చేపట్టి కోరుతూ ఎండోన్మెంట్ వారు మరియు R&B వారు వీరిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది. తుగ్గలి మండలానికి సంబంధించి తుగ్గలి గ్రామానికి సంబంధించి ఇక్కడ వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు దాదాపుగా 38 ఎకరాలు దేవాలయ భూములకు సంబంధించినటువంటి భూములని వారు పాస్బుక్లు చేసుకొని అనుభవిస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య, ఎంత దుర్మార్గమైనటువంటి ఏహమైన చర్య ఇది. నీచానికి ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తులు 10 మందికి, ఈ సమాజంలో ఉన్నటువంటి 10 మందికి సహాయపడాల్సినటువంటి వ్యక్తులు, ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు, సమాజానికి ఉపయోగపడతాము, సమాజానికి మేలు చేస్తామనేటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చిన వ్యక్తులు ఈ రకంగా దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడి దాదాపుగా దేవాలయ భూముల్నే మరి మింగేసినటువంటి గనులు ఈ తుగ్గలి గ్రామంలో ఉన్నారంటే నిజంగా వీళ్ళని ఏమనాలో ప్రజలకే వదిలేస్తాం. ఈ నియోజకవర్గ ప్రజల దృష్టి తీసుకెళ్తాను. పత్తికొండ నియోజకవర్గ ప్రజల దృష్టి తీసుకెళ్ళి వీరి భాగోతాలన్నీ బయట పెట్టడానికి మరి ఈరోజు సాక్ష్యాధారాలతో నిరూపిస్తూ ఉన్నాను. ఇంత నీచమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వైకాపా నాయకులు ఏమనాలో మరి